యోగుకి స్వస్థత ఇచ్చి పోయింది 5 రెట్లయితే దేవుడిచ్చింది ఎన్ని రెట్లు చెప్పాలి? ఎన్ని రెట్లు? 10 రెట్లు ఇచ్చాడు. అందు కాబట్టి ఈ బిడ్డ మనకు సాక్ష్యాధారాలతో మన ముందు పెట్టాడు. ఈరోజు మనకు టైం అయిపోతుందని వెనక ముందు లోన మనసు చెడిపోకుండా కాదు, ఇలాంటి సాక్ష్యం మళ్ళీ రమ్మన్నా రారన. ఈ సాక్ష్యం ఏంటి తెలిసిన బిడ్డ చెప్పింది, 10 సంవత్సరాల కిందటే ఈయన బాడీ మట్లు ఉండాల. షుగర్ అంటే మాటలు కాదు, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ శరీరం ముక్కలు అయిపోతాయి. ఏదైనా గుట్టి నీరు తాగినా, ఏదైనా ఆహారం తీసుకున్నా 100లో పెరిగిపోతుంది షుగర్. రక్త షుగర్ అంటే చాలా ప్రమాదం బిడ్డ, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం, చాలా నరకం వచ్చాడు. చెప్పుకోవడం ఏదో కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ అది ఒక స్టోరీగా తీసి, అది ఒక స్టోరీగా తీసి తెర మీద వేస్తే తొల్లి 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 ఎడుతాం. దేవుడు బిడ్డ, చిన్నప్పుడు నేను కూడా ఆయత్రాకలు కాడ తెచ్చుకొని బతుకులు భయం. ఎవరైనా కుప్పుడు వెతికిలాడతారేమని అక్కడికి వెళ్ళి కాళ్ళకి ఏమీ లేక చిరిపని బట్టలతో చిరిపని చుట్టూతో అడుక్కునే రోజులు. ఈ బిడ్డ అడుక్కి తెచ్చి ధనమిచ్చి బతికి బట్ట కట్టాడు కదా మన మధ్యన. ఒకప్పుడు నీ జీవితం కూడా ఇంతే కదా, నీ సాక్ష్యం కూడా ఇలాంటిదే, నీ సాక్ష్యం నా సాక్ష్యం ఇలాంటిదే. బిడ్డ కష్టపడి చెప్పాడు. యోబు ఎన్ని బాధలు పడ్డాడు, నువ్వు కూడా అన్ని బాధలు పడ్డావు. మోకాల మీదకి వచ్చే ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఇచ్చింది ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. తల్లి అంత కూలిపోయి ఉంటుంది, అది నాకు తెలుసు. నా భార్య కూడా అలాగే హాస్పిటల్ ఉన్నప్పుడు నోరు పిగల తీసి అలా నీళ్ళు పోసేవారు. 1 గంట మా అబ్బాయి, 1 గంట నా కూతురు, 1 గంట నేను. బతకదు అని నేను వెళ్ళిపోతాను ఇంకా అనేది. వెళ్ళము, దేవుడు బతికెత్తాడు, అది నాకు నమ్మకం ఉందని ఎక్కడికో మా పెద్ద తీసుకుని వెళ్ళి ఒక తలంలోకి వెళ్ళి రేతుల్లో ఏడ్చేమని నా భార్యను బతికించిన ఆయన. చిన్నప్పుడే నాకు నా తల్లి చనిపోయింది. చిన్నప్పుడే నేను పుట్టాక మా అమ్మ చనిపోయింది. అయ్యా నా ఊరు తినకంటే వెళ్ళిపోయింది కదా. నేను కొంచెం తెలిసేదానికి మా నాన్న వెళ్ళిపోయాడు కదా. నన్ను కూడా, నా భార్యను కూడా అలా తీసుకుపోతావా? నేను నిన్ను నమ్ముకొని పొట్టలు పెట్టుకొని ఆడనా? అద్దె కట్టుకుంటాక డబ్బులు ఉండే కాదు, ఎవరైనా పెడితే తినేవాడిని. అలాంటి వారు నీకు చిక్కిలేదా? మా ఇంట్లో పడి తింటున్నావు, మీ దరిద్రం కట్టుకుంటుంది, వెళ్ళిపో అని నన్ను ఎన్నోసార్లు దూషించారు. అలాగే బిడ్డ కూడా తింట్లో చనిపోబడ్డాడు. అది ఎంత బాధ! దేవుని బిడ్డ, ఈరోజు ఈ బిడ్డ అంత వ్యాధి వచ్చి, అంత రోగం వచ్చి, ఇన్ని పైలు చేతు పట్టుకొచ్చాడు. కొంతమంది నమ్మరావు నోటు చెబితే ఎన్ని పైలు ఉన్నాయి చూడు. సరిగ్గా ఒకరు చెబుతూ ఒకరు చెప్పలేదు బిడ్డ. అమ్మా తల్లి, చేతికి దండ పడుతున్నాడు. అద్భుతములు చేయలేని దేవుడి కాదురా,
నీ ప్రాణాన్ని నిలబెట్టే దేవుడు కాదురా, నిన్ను మార్చగలిగిన దేవుడే లేడని అనుకోను. ఈ రోజు నీకున్నాడు బిడ్డ. ఈ రోజు తెలుసు ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో. ఎందుకు వచ్చిన బతుకని ఒక తల్లి ఏడుతుంది కదా, ఒక తమ్ముడు ఏడుతున్నాడు కదా, ఒక స్నేహితురాలు ఏడుతుంది కదా. ఈరోజు వాడుకో, ఈ బిడ్డను దేశాలు వాడుకో. నీ ఆత్మశత అభిషేకించు, నీ శక్తిశత అభిషేకించు. ఈ బిడ్డను దేశాలు వాడుకోమని నీ అభియోక్షం అవుతున్నాడు ప్రభు. నీ ఆత్మశత అభిషేకిస్తున్నాను, నీ పౌరశత అభిషేకిస్తున్నాను. ఏ అభిషేకం అదే అభిషేకం చేత ఈ బిడ్డకెత్తున్నాను ప్రభు. దేశాల్లో వాడబడాలి, ఉన్నతమైన స్థానంలో వాడబడాలి. నైన ప్రాంతాల కదలాలి, అనేక ఆత్మలు రక్షించువారుగా తీర్చిదిద్దాలి. ఈ రోజు వచ్చిన బిడ్డలందరి మీద ఈ అభిషేకానికి పరిచయం. బిడ్డకిచ్చిన తల్లిని, తండ్రిని, పొట్టుని, చేతులు, సావుకుని, వారికి ఇచ్చిన సావుకుని, వారికి ఇచ్చిన నాయన అభివృద్ధి, వారికి ఇచ్చిన వ్యాపారం అన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపించండి. కూడి వచ్చిన ప్రజలందరికీ అభిషేకించండి ప్రభా. ఈ రోజు లేట్ అయిన వార్త నీ బిడ్డలకు ఎటువంటి అనుమానం లేకుండా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కృప చూపించి మళ్ళీ నెల వచ్చే వరకు నీ బిడ్డలందరూ కాసి కాపాడి సహాయం చేయండి.